స్టేషన్లోంచి తీసేసి వాళ్ళకి అనుకూలంగా అన్ని చేస్తున్నారు సార్ పోలీసులు. మాకు ఎత్తుకోవడానికి ఏ న్యాయం జరగలేదండి. వాళ్ళు టీడీపీ వాళ్ళు వైసీపీ అమ్మా వాళ్ళు జగన్ తరపులు సార్. జగన్ తరపున వాళ్ళు అక్కడి నుంచి స్టేషన్కి వచ్చి మీరు కేసు తీసుకోండి అని మీ అన్నయ్యలు రప్పించి నా దగ్గరికి మాకు వార్నింగ్ ఇస్తున్నారు సార్. వాళ్ళు ఎవరో మాకు తెలియదు. మీరు స్టేషన్కి పోలీసులు పిలవగా వెళ్ళాను సార్. పాప హాస్పిటల్లో ఉంది, నేను మా తమ్ముడు వెళ్ళాను సార్ స్టేషన్కి. వెళ్తే ఆయన అక్కడికి వచ్చి నన్ను సారీగా పిలిచి మీరు కేసు వాపస్ తీసుకుంటారా తీసుకోరా, లేదంటే మీ అన్నయ్య నా దగ్గరకు పంపించమని ఆయన కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారండి. దగ్గరికి కూడా వచ్చానండి. సిపి గారు అన్న వీడియోలో అన్ని చూసి మొగోళ్ళని వెంటనే రిమాండ్లోకి తీసుకోండి, వాళ్ళకి స్టేషన్ బిల్లు ఇచ్చి ఎలా పంపించేస్తారు, మీరు మొగోళ్ళందరూ రిమాండ్లోకి తీసుకోండి, లేదంటే మేము యాక్షన్ తీసుకుంటాం మేము ఏదని పోలీస్ స్టేషన్ సిపి గారు కూడా మాట్లాడాను. సరే సార్ మేము వాళ్ళని రిమాండ్లో తీసుకుంటాం, వాళ్ళకి పంపించమని అంటే మేము అక్కడికి వెళ్ళాను సార్. 17వ తారీఖు నుంచి ఈరోజు నిన్నటి వరకు తిరుగుతూనే ఉన్నాండి. తిరుగుతుంటే మమ్మల్ని కొట్టి మా డ్రెస్సులు చింపేసి మమ్మల్ని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి ఇంత దారుణం చేసి వాళ్ళు లేరని వాళ్ళ పేర్లు తొలగించేసి కేసులో నుండి ఆడవాళ్ళ పేర్లు పెట్టి మీరు కోర్టులో చూసుకోండి, మా వల్ల కాదు మీరు స్టేషన్కి రావద్దని మమ్మల్ని గసురుతున్నారు సార్ పోలీసులు కూడా. మాకు అసలు ఏ న్యాయం కూడా చేయలేదండి. మా నాన్నగారిని వేధిస్తూ మా అన్నయ్యని వేధిస్తూ మమ్మల్ని తప్పుడు కేసులు పెడతాం, మీరు రాజీ పడుతున్న కేసులని తప్పుడుగా మమ్మల్ని 10 సార్లు మా నాన్నగారిని కూడా వేధిస్తున్నారని. మా నాన్నగారికి 70 సంవత్సరాలు, ఆయన వ్యాపారానికి వెళ్తుంటే ఆయన కూడా అప్ చేసి స్టేషన్కి పిలిపించి ఆయన కూడా ఇబ్బంది పెడుతున్నారండి. అసలు వాళ్ళ నుండి మాకు ప్రాణం ఉందండి. మా ఇంటి మీద మనుషులు పంపించారు 2 సార్లు నైట్ పూట. అది కూడా మేము పోలీసులకు ఫోన్ చేసి చెప్పాము ఇలా జరిగిందండి అని. జరిగితే మీరు 112 ఫోన్ చేసుకోండి, స్టేషన్కి రావద్దని చెప్తున్నారు. వాళ్ళు మనుషులు పంపిస్తున్నారు, ఇలా మా ఇండ్ల మీదకి వస్తున్నారు, వాళ్ళ మీద మాకు ప్రాణహాని ఉందని చెప్పినా సరే పోలీసులు ఎటువంటి రియాక్షన్ వాళ్ళ మీద తీసుకోవటం లేదు. తీసుకోకుండా వాళ్ళకి స్టేషన్ పిలిచి పంపించేసి మమ్మల్ని గసురుతూ మమ్మల్ని 3 నెలలు పెట్టి స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు సార్. వాళ్ళ దగ్గర లంచాలు తినేసి మా డ్రెస్సులు చింపేసి ఘోరంగా అన్ని గ్రూపుల్లో పెట్టి మా పరుగులు తీస్తూ అసహ్యంగా మాట్లాడుతున్నారు సార్. మొగోళ్ళు కూడా మా ఇంటి మీదకి వచ్చి మా అన్న తమ్ముల్ని మమ్మల్ని అందరం బెదిరిస్తున్నారు, మీరు కేసు తీసుకోకపోతే చంపేస్తాం మిమ్మల్ని, కేసు రాజీ పడండి. పోలీసులు కూడా మమ్మల్ని స్టేషన్కి పిలిపించి మీరు కేసు రాజీ పడిపోండి అని మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారండి పోలీసులు కూడా. మాకు ఎటువంటి న్యాయం జరగలేదు సార్. పోలీసు మీ అందరి ద్వారా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్. అసలు ఎందుకమ్మా మేము అసలు మిమ్మల్ని ఎందుకు కొట్టినంత అవసరం ఏముంది? మేము ప్లాస్టిక్ ఫ్లవర్స్ అమ్ముకోవడానికి వెళ్తాం సార్. మా వృత్తి పడతాను మేము వెళ్తుంటే ప్రసాద్ అని వ్యక్తి 2 నెలల నుండి మా చెల్లెల్ని ఏడిపిస్తున్నాడండి. మేము డైలీ వ్యాపారాలకు వెళ్తాం, అతను బైక్ మీద రావడం, పాపను ఏడిపించడం, మేము గతరడం, అతను వెళ్ళిపోవడం. జనవరి 17వ తారీఖున మేము వెళ్తుండగా నా చంకలో బాగున్నాడండి. మా చెల్లి నేను వెళ్తుండగా అతను బైక్ మీద వచ్చి పాప అడ్డంగా పెట్టేసి ఈ అమ్మాయిని అసహ్యంగా మాట్లాడుతూ బూతులు తిడుతూ అతను ఈ అమ్మాయి మీద చిన్ని లాగాడు సార్. లాగితే ఈ అమ్మాయి జోడించుకొని కొట్టిందండి. కొట్టగానే అక్కడ జనం అంతా కూడుకున్నారు సార్. కరసలు జరుగుతుంటే ఏడు జరిగిందని వాళ్ళందరూ రాగానే బండి వేసుకొని పారిపోయాడు సార్. పారిపోయి మళ్ళీ జనవరి 18వ తారీఖున ఉదయం మేము వ్యాపారం మెత్తం మీద గాజువాక రాగానే అనకపల్లి బస్ స్టాప్లో ఉన్నామండి ఆటో దగ్గర. ఉండగానే వాళ్ళు కొంతమంది జనం జక్కుల ప్రసాద్ అనే వ్యక్తి, వెంకటేష్, రాజేష్, వాళ్ళ ఆడవాళ్ళు కొంతమంది ఫ్యామిలీ వచ్చి నా కళ్ళలో కారం కొట్టేసి నా వెనకున్న పాపను బాబున్నాడని కొట్టుకుంటూ లాగేదండి. నట్టుకుంటున్నారు సరే నా మీద కూడా నన్ను కత్తితో పొడిచారు సార్. కత్తితోటి ఈ నోట్లో కూడా పంచలేని సార్, రిపోర్ట్లు కూడా ఉన్నాయి. నన్ను కట్టి నా మీద నా జుట్టు పట్టేసుకొని 10 మంది ఆడవాళ్ళు రోడ్డు మీద మొగోళ్ళు ఆడవాళ్ళు లాగేస్తున్నారు. ఈ పాప మీద పడిపోయారు. అక్కడ ఆటో డ్రైవర్ని వీళ్ళంతా వాళ్ళందరి నుంచి మమ్మల్ని నిలిపించి జనమంతా కూడగానే వాళ్ళందరూ నిలిపించి అప్పటికి మా చెల్లెలకి నాకు రక్తం అయిపోతుందండి. నాకు కుట్లు పడ్డాయి సార్ నెత్తి మీద. కత్తులతోటి కారం పొట్లాలు మా కళ్ళలో కట్టేసి కత్తెరలు, అమ్ములు దస్తాలు, రాడ్లతో వచ్చి మా ఇద్దరి మీద దాడి చేయగా ఆ చుట్టుపక్కల ఆటో స్టాండ్ జనాలంతా వచ్చి పరిగెట్టుకొని నన్ను మా చెల్లెని లాగేశారని అక్కడి నుంచి వాళ్ళు పారిపోగానే అక్కడ ఆటో డ్రైవర్ వాళ్ళంతా మమ్మల్ని ఇద్దరు కలిసి ఆర్కే హాస్పిటల్లో జాయిన్ చేశారు. నేను అక్కడ కంప్లైంట్ పెడతాను కూడా వెళ్ళామండి. మా చెల్లిని తీసుకొని వెళ్ళగానే ఆ పాపకు బాగా బ్లీడింగ్ అయిపోతుంది, మీరు ముందు హాస్పిటల్కి వెళ్ళండి, స్టేట్మెంట్ మేము హాస్పిటల్కి వచ్చి రాసుకుంటాం మా కానిస్టేబుల్ అని చెప్పారు సార్. మేము వెళ్ళామండి. వెళ్ళగానే అక్కడ కానిస్టేబుల్ గారు వచ్చారు. ఏం జరిగిందమ్మా అంటే మేము జరిగిందంతా చెప్పాను సార్. మేము చెప్పిన విధంగా రాయకుండా వాళ్ళు వేరే వాళ్ళకి అనుకూలంగా కంప్లైంట్ రాసి
మేము హాస్పిటల్లో ఉండగా వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేసారండి. పంపించేసి మళ్ళీ కేసు వాపసు తీసుకోమని పోలీసులు వీళ్ళంతా మమ్మల్ని వైసీపీ వాళ్ళకి సార్ వాళ్ళని కూడా పిలిపించి స్టేషన్కి మాకు వార్నింగ్లు ఇస్తున్నారు. మీరు స్టేషన్కి రాజీ తీసుకోండి కేసు, లేకపోతే గాజువాక మా హై స్కూల్ రోడ్ అంతా మా అడ్డాలో ఉంటుంది, మీరు వైజాగ్లో తిరగలేరు, మేము తిరగలేము, మీ ఫ్యామిలీ చంపేస్తారు, మిమ్మల్ని బెదిరిస్తుంటే ఆ విషయాలు కూడా మేము పోలీసులకు చెప్పామండి. చెప్పగానే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా వాళ్ళకు సపోర్ట్గానే మాట్లాడుతూ సిపి గారు వాళ్ళ రిమాండ్ తీసుకోమని ఇంతవరకు వాళ్ళకి ఏ యాక్షన్ వాళ్ళ మీద తీసుకోలేదు సార్. తీసుకోకుండా లంచాలు తీసుకొని మళ్ళీ తిరిగి మా మీద కంప్లైంట్ పెట్టుకుని మా నాన్నగారిని మా అన్నయ్యని వీళ్ళందరినీ ఇబ్బందులు పెడుతున్నారండి. పెట్టుకోవడం మళ్ళీ మమ్మల్ని స్టేషన్కి రాగానే మమ్మల్ని అసహ్యంగా పోలీసులు మాట్లాడుతూ చిన్నపిల్లలతో 3 నెలల బట్టి మేము తిరుగుతున్నాం, జారి కూడా లేకుండా పోలీసులు కూడా చాలా విధానంగా చేస్తున్నారు సార్. ప్రకారంగా మేము ప్లాస్టిక్ ఐటమ్స్ సామాన్లు మేము అమ్ముతాము. మేము ప్రతిరోజు కూడా మేము వైజాగ్ నుంచి గాజువాక వరకు ప్రయాణం చేస్తాము. ఈ గ్రామంలో జబ్బులు ప్రసాద్ అనే వ్యక్తి నన్ను అసహ్యకరమైన మాటలతో బూతులతో మాట్లాడుతూ వస్తావని అసహ్యకరంగా మాట్లాడేవాడు. నేను తిట్టగా అతను వెళ్ళిపోయేవాడు. మళ్ళీ మరుసటి రోజు అలాగే వచ్చి అలాగే ఇబ్బంది పెట్టేవాడు. ఒకరోజు జనవరి 17వ తారీఖున ఉదయం 7 గంటలకి నచ్చి అందరూ చూస్తుండగా నేను చేయి పట్టుకొని చున్ని లాగి అసహ్యంగా ప్రవర్తిస్తే నేను చెప్పు తీసుకొని కొట్టాను అతన్ని. కొట్టగానే నిజాను నన్ను కొడతావా అనే పేరుని చెప్తాను, రేపు ఇదే సమయంలో మా వాళ్ళందరినీ తెచ్చి ఇదే గాజువాక జంక్షన్లో నేను చావు చూస్తానని అని అతను వెతికెళ్తే తిడుతుంటే అక్కడ ఉన్న నలుగురు వచ్చి ఎవరమ్మా అతను అనగా ఇలా ఎవరో మాకు తెలియదండి, మేము ఇలా వ్యాపారాల కోసం ఏడిపిస్తున్నారు, అసహ్యంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళందరూ నలుగురు వచ్చి ఆయన్ని కొట్టబోగా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి మరుసటి జనవరి 18వ తారీఖున ఆయన వచ్చారండి. మేము పాతవాక్ జంక్షన్ అనకాపల్లి ఆటో ఎక్కుతాక ఆటోలో ఎక్కాం. మేము ఆటో ఎక్కగా ఆటోలో కూర్చున్నామండి. కూర్చొని నేను మా అక్క మాతో పాటు మా వాళ్ళు 2 ఆడవాళ్ళు కూడా ఉన్నారు. కూర్చోగా మేము అందరూ వచ్చి మా కళ్ళల్లో జక్కులు ప్రసాదు, జక్కులు వెంకటేశు, జక్కులు రాజేషు, జక్కులు పగడమ్మ, జక్కులు మరడమ్మ, జక్కులు సింధు, ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారండి. వాళ్ళైతే గుర్తుపడతాను కానీ పేర్లు అయితే మాకు తెలీదు. ఉండగా నేను ఆటోలో కూర్చొని ఉన్నాను. నేను నా బాబు నా చేతిలోకి కిందకి ఇసిరేసారు. కిందకి ఇసిరేగా బాబు ఎక్కడగా నాకు ఆ జన్మలో కనిపించలేదు. నాకు అసలు బాబు చనిపోయాడే అనుకున్నాను. నేను బాబుని ఇసిరేసి నా కళ్ళలో కారాలు కొట్టి జుట్టు పట్టుకుని బయటికి విడిచి కత్తితో నా తలపై పొడిచి నా ఒంటి మీద బట్టలు చింపి జాకెట్ నా చేతి మీద చేసుకుని జాకెట్ చింపి అసహ్యకరంగా వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపులో పంపించారండి. పంపించి మళ్ళీ ఆ వీడియోలు కూడా మాకు అందరి ద్వారా మాకు వచ్చాయి. అవి గ్రూప్లో పెట్టగానే ఇలా చేశారు. ఇలా చేయగా మేము హాస్పిటల్కి ఆటో యొక్క హాస్పిటల్కి వెళ్ళాము. మేము ఎలకనడి రోడ్డు మీద ఎంత దారుణంగా చేశారు మమ్మల్ని. చేయగానే నేను స్లో తప్ప పడిపోయాను. కొట్టరాని చోట్ల పడిపోతే నిజంగా మీడియా ముందు చెప్పుకోలేకపోతున్నానండి. ఆడదాన్ని కూడా చూడలేదు. నిజంగా కొట్టరాని చోట్ల కొట్టి తాకరాని చోట్ల కూడా నాన్న బేభత్సం చేసి మమ్మల్ని కొట్టి నిజంగా గ్రూపుల్లో వాట్సాప్లో పెట్టారు. నేను స్లో తప్ప పడిపోగా మా అక్కని పిలిస్తే నేను కాపాడండి నేను పారిపోతున్నప్పుడు కూడా నన్ను వదలలేదండి. నేను నా బాబు ఏమైపోతారో, నాకు 3 పిల్లలు, నా పిల్లలు ఏమైపోతారో నా ఆలోచనలోనే ఉన్నాను నేను. అప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని వదలలేదు. వదలకుని స్లో తప్ప పడిపోక మా అక్క అడ్డుకోవడానికి వచ్చిందండి. అడ్డుకోవడానికి రాగా తన కళ్ళల్లో కూడా కారాలు కొట్టి తను కూడా రాడ్లతో తలపై కొట్టారు. కొట్టగా మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. మేము హాస్పిటల్కి వెళ్ళగానే మేము ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. అక్కడ ఎఫ్ఐఆర్ రాస్తాకి వెళ్ళాము. వెళ్ళగానే అక్కడ లేడీ కానిస్టేబుల్ గారు ఉన్నారు. అందుకమ్మ బ్లీడింగ్ చాలా అయిపోతుంది, మేమే హాస్పిటల్కి వచ్చి మేము రాసుకుంటాము, మీరు ముందే ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పారు. మేము అక్కడికి సరే మేము హాస్పిటల్కి వెళ్తే కానిస్టేబుల్ గారు వచ్చారండి. వచ్చి మేము చదువుకోలేదండి, పెద్దగా మాకు చదవటం రాదు. కానీ మేము చెప్పిన కంప్లైంట్ ఒకటి, ఆయన రాసిందేమో మరొకటి అండి. వాళ్ళకు అనుకూలంగా కంప్లైంట్ రాసుకున్నారు. మేము హాస్పిటల్కి వెళ్ళి బయటకు రాకుండా ముందే వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారంటే మాకు ఇది జరిగింది, అన్యాయం జరిగింది. మేము స్టేషన్కి వెళ్ళి అడగా ఏసీపీ తీర్నాథ్ గారు, సిఐ పార్థసారథి గారు, సిఐ
ఎస్ఐ రవికుమార్ గారు కూడా నిజంగా చాలా మా పట్ల చాలా అన్యాయం చేశారండి. వాళ్ళు ఉన్నప్పుడు కూడా లేరని అబద్ధాలు సాక్ష్యాలు చెప్పి లంచాలు తీసుకొని మాకు నిజంగా న్యాయం జరగలేదండి. జనవరి 18వ తారీఖు నుంచి మమ్మల్ని అలాగే కుక్కలు తిప్పుతానే ఉన్నారు, కానీ మాకు ఇప్పటి వరకు ఏ న్యాయం చేయలేదు. మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అలాగే వెళ్తానే ఉన్నాం, కానీ వాళ్ళు వచ్చినప్పుడు కుర్చీ వేసి కూర్చోబెడతాము, మేము వచ్చినప్పుడు మమ్మల్ని గసులుకోవటము తిట్టడం ఇలా చేసేవాళ్ళు. కేసు వెనక్కి తీసుకోకపోతే మిమ్మల్ని మీ ఫ్యామిలీ మీద తప్పుడు కేసులు పెడతామని కూడా మమ్మల్ని బెదిరించారు. పోలీసు వారు కూడా మాకు నిజం చాలా అన్యాయం చేశారండి. కమిషనర్ దగ్గర కూడా మేము వెళ్ళాము. మేము కలిసే ఉన్నాం సార్, అందరూ ఊళ్ళో ఉన్నారు సార్, వాళ్ళంతా ఎవరు లేరండి. మా కళ్ళు కనపడడం కళ్ళలో కారాలు కూడా కొట్టేశారు సార్.